ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హిందీ సినిమా ద్రోణాకి దీనికి ఏ సంబంధం లేదు. ఇది ఇది సెంటిమెంటు యాక్షన్తో కూడుకున్న సినిమా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక తప్పు జరగడానికి మనం కారణం కాకూడదని ఒక పోలీస్ ఆఫీసరు, తప్పని పరిస్థితుల్లో ఒక తప్పు చేసిన ఒక కొడుకు మధ్య జరిగే స్టోరీయే ద్రోణ. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తన డైరెక్షన్ ఛాన్స్ వచ్చినా నన్ను ఆనందపడాలా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని బాధపడాలి అర్థం కాలేదు. బట్ డెఫినెట్లీ ఆనందమే తను డైరెక్టర్ అయ్యాడని, డైరెక్టర్ అవుతున్నాడని. నా సినిమా హిట్ అవ్వాలని నేను ఎంత కోరుకుంటానో దానికన్నా ఎక్కువగా కుమార్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ. ద్రోణ సినిమాకి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ కుమార్ గారితో ప్లస్ రావు గారితో వర్క్ చేయడం చాలా కన్వీనియంట్గా హ్యాపీగా ఉంది. అండ్ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే రాజమౌళి గారు ద్రోణ లోగోని ఆవిష్కరించడం. అండ్ ఐ పర్సనలీ థ్యాంక్ రాజమౌళి సార్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. కుమార్ గురించి చెప్పాలంటే నేను రాజమౌళి గారితో సై సినిమా వేశాను. రాజమౌళి గారు తన సినిమాకి ఎంత కష్టపడతాడో స్క్రిప్ట్ వర్క్లో కానీ ఆన్ లొకేషన్లో కానీ అన్ని స్టంట్స్ ఆయనే చేయడం, అంటే మేము చేసే ముందు సేమ్ ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే కుమార్ చాలా కష్టపడ్డాడు సెట్లో. అసలు ప్రతి సాంగ్ అప్పుడు కానీ ప్రతి ఫైట్ అప్పుడు కానీ మొత్తం తనే దగ్గర ఉండి చాలా హోంవర్క్, ఫైట్స్తో చాలా హోంవర్క్ చేశాడు. తర్వాత సాంగ్స్ కూడా తనే దగ్గర ఉండి అన్ని ట్యూన్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ లేదంటే సెట్టింగ్స్ కానీ తనే దగ్గర ఉండి చాలా కేర్ తీసుకొని చేశాడు. డెఫినెట్గా ఈ సినిమాకి అందరూ చాలా కష్టపడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేదంటే సినిమా ప్రొడ్యూసర్ కానీ అందరూ కష్టపడ్డారు. అందరూ పడ్డ కష్టానికి డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి, హిట్ అవుతాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మూవీ కూడా బిట్వీన్ క్రిస్మస్ సంక్రాంతి మధ్యలో ఒక మంచి సుముహూర్తం చూసుకుని రిలీజ్ చేస్తాము.